ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మారు శిలువ ధ్యానములలో యేసు ప్రభు యొక్క శిలువ మరణమును గూర్చి, ఆ సమయమును గూర్చి, ఆ సందర్భమును గూర్చి వాక్య పరిచర్య చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభుకి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యము శ్రద్ధతో, జాగ్రత్తతో చివరి వరకు మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. ఈ సిలువను గూర్చి ఇదివరకు చాలా సంగతులు నేను తెలియజేశాను. అవన్నీ ఒక ఆర్డర్లో యూట్యూబ్లో పెట్టబడి ఉన్నవి. వినాలనుకున్న వారు వినొచ్చు. యేసు ప్రభు సిలువలో 6 గంటల సమయము వేలాడుటలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటి, అలాగే యేసు ప్రభువు ఒక సిలువలోని పలికిన మాటలను గూర్చి, ఆ సిలువలో ఇటు అటున్న దొంగలను గూర్చి, రక్షణ పొందిన దొంగ గురించి, రక్షణ పొందని దొంగ గురించి, ఇలాగా అనేకమైన విషయాలు. కోడి కూయక ముందే నువ్వు 3 సార్లు పేతురుని బొంకుతావని చెప్పటము, ఆ కోడిని గూర్చి, ఇలాగూ చాలా సంగతులు, చాలా విషయాలు నేను సిలువను గూర్చిన విషయాలు నేను తెలియజేశాను. ఈరోజు ఇంకొక క్రొత్త కోణములో మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని మీకు నేను అందజేయాలనుకుంటున్నాను. కాబట్టి మొదట లేఖన భాగమును చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాము. లూకాసు వార్త 22వ అధ్యాయము 53వ వచనము. నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, కరుణాసాగరుడా, కృపాసాగరుడా, సత్యదేవుడా, మహిమానితుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు అప్పగింపబడిన ఆ సమయము అంధకార గడియ. ఆ గడియలో మీరు ఏ విధముగా నాయన మహిమ కలిగి జీవించారో, దేవుని మెప్పు కలిగి జీవించారో అది మేము ధ్యానిస్తూ ఉండగా మా మనోనేత్రాలు వెలిగింపబడి మా ఆత్మలు బలపరచబడటానికి సహాయము చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన సమయము అది అంధకార గడియ అని వ్రాయబడి ఉంది. ఆ అంధకార గడియను గూర్చి మనము ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా వినాలని నా మనవి. యేసుక్రీస్తు ప్రభువును ఇస్కరియోతు యూద పట్టించటానికి రోమా సైన్యమును వెంటబెట్టుకొని ప్రధాన యాజకులను, కొందరు యూదులు, కొందరు శాస్త్రులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ యేసు ప్రభువును పట్టుకోవటానికి దాదాపు 1000 మంది సైన్యముతో వచ్చారట. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్న మాట 52వ వచనము. యేసు తన పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ, దేవాలయపు అధిపతులతోనూ, పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా అన్నాడు. అంటే చూడండి ఎంతమంది వచ్చారో. దాదాపు 1000 మంది అంట. శతాధిపతి అని యోహాను సువార్తలో మనకి కనబడుతుంది. ఆ సమయంలో పేతురు తన కత్తి తీసి ప్రధాన యాజకుని దాసుని చెవి నరికేశాడు. అతని పేరు మల్కు అని కూడా యోహాను సువార్తలో రాయబడి ఉంది. యేసు ప్రభు ఆ చెవిని తిరిగి అతికించి, నీ కత్తిని వరలో ఉంచుము, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించును అని పేతురికి హితబోధ చేశాడు యేసు ప్రభు. ఆ సందర్భంలో
ప్రభు మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 53వ వచనంలో, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అన్నాడు. ఆ మాట ఎందుకన్నాడు అంటే, అంతకుముందు మీరు పట్టుకొనటానికి ప్రయత్నించలేదని కాదు, ప్రయత్నించారు. ఎన్నో ప్రణాళికలు గీసుకున్నారు, యేసు ప్రభువును పట్టుకుందాం, ఎలా పట్టుకుందాం, ఎలా అరెస్ట్ చేద్దామని. కానీ అప్పుడు మీ వల్ల కాలేదు, అప్పుడు మీ ప్లాన్స్ అన్నీ విఫలమైపోయాయి. కానీ ఇప్పుడు మాత్రము సఫలమవుతుంది. ఇప్పుడైతే నన్ను పట్టుకోవటానికి వచ్చారు, ఎందుకంటే ఇది అంధకార గడియ అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకొని వాక్యపు వివరణలోనికి, మన మెయిన్ టాపిక్లోనికి మనం వెళ్దాం. దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఆ అంధకార గడియ మన జీవితంలోనికి రాదు. యేసు ప్రభు జీవితంలోనికే కాదు, మన జీవితాల్లో కూడా దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప అంధకార గడియ అనేది మన జీవితాల్లోనికి రాదు. ఆ అంధకార గడియ మన జీవితాల్లోనికి రాక మునుపు దుష్టుడు ఎన్ని ప్రణాళికలు మన మీద కలిగి ఉన్నా, ఎన్ని తలంపులు మన మీద కలిగి ఉన్నా, మన భక్తి జీవితం చెడిపోదు. వాడు మనలను ముట్టలేడు, టచ్ చేయలేడు. ఇదే విషయాన్ని యోబు గ్రంథంలో మనం చూడొచ్చు. దుష్టుడు చాలా మార్లు యోబు కుటుంబాన్ని టచ్ చేయటానికి చూశాడు, అతని ఆస్తిని పాడు చేయటానికి చూశాడు. కానీ అతని వల్ల కాలేదు, ఎందుకంటే అతని చుట్టూ దేవుడు కంచె వేశాడని రాయబడి ఉంది. అందుకే సాతాను దేవుని యొద్దకు వెళ్ళి చెప్పాడు అతనికి, నీవు కంచె వేసితివి, ఆ కంచె తీసివేస్తే నేను నిన్ను దూషించేటట్లు చేస్తాను, నేను అతన్ని శోధించి నిన్ను దూషించేటట్లు చేస్తానని అన్నాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాక ఆ కంచె తీసివేసిన తర్వాతే యోబును ముట్టగలిగాడు, యోబుని శోధించగలిగాడు. దేవుడు కూడా మనకు ఎవరు ముట్టకుండగా కంచె వేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆ కంచెను తీసి అంధకార గడియను కూడా మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు జీవితంలో అంధకార గడియ అనేది వచ్చింది. ప్రతి భక్తుని జీవితంలో కూడా ఇటువంటి అంధకార గడియలు వస్తాయని బైబిల్ చెబుతుంది. అబ్రహాం జీవితంలో అంధకార గడియలు వచ్చాయి. మీరు చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనము. ప్రొద్దు గుంకక మునుపు, ప్రొద్దు గుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా అని కనబడుతుంది. 23వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని అంటున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అనంటే, గాఢాంధకారపు లోయలు ఈయన జీవితంలోనికి ఎందుకు వచ్చాయి? ప్రతి భక్తుని జీవితంలో ఏదో ఒక సమయంలో లేదా కొన్ని సందర్భాల్లో అంధకారమును దేవుడే అలౌ చేస్తాడు. దేవుడు ఆ అంధకారానికి అధికారం ఇస్తాడు, పర్మిషన్ ఇస్తాడు. అలాంటప్పుడు ఆ అంధకార సమయము మన చుట్టూ ఉన్నప్పుడు మనము ఎలాగూ జీవించాలో యేసు ప్రభు శ్రమల ధ్యానములో మనకు అద్భుతమైన ఒక సందేశాన్ని ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. నేను యేసు ప్రభుకి అంధకార సమయం కదా అది, ఆ అంధకార సమయంలోనే అతన్ని పట్టుకున్నారు కదా. ఆ పట్టుకున్న సందర్భంలో యేసు ప్రభు ఏ విధముగా ఆ అంధకార జీవితాన్ని నుంచి బయటపడ్డాడో, ఆ అంధకారంలో దేవునికి ఇష్టడుగా ఎలాగూ జీవించాడో అది మనం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం. మొట్టమొదటిగా పాయింట్ 1 నేను రివీల్ చేస్తున్నాను, దయచేసి మీరు చూడండి. పాయింట్ 1, అంధకార గడియలలో ఆయన బలహీనుడు కాలేదు. ఆయన బలహీనుడు కాలేదు. ఇన్ ద డార్క్ అవర్ జీసస్ డిడెంట్ బికమ్ వీక్. యేసు ప్రభు ఆ అంధకార సమయంలో బలహీనుడు కాలేదు.
కాలేదు. మనము కూడా బలహీనులము కాకూడదు. అంధకార సమయంలో అంధకారము అలుముకొనగానే, అంధకారము మన చుట్టూ రాగానే మనము బలహీనులమైపోతాం. యేసు ప్రభువు బలహీనుడు కాలేదు. మీరు అనుకోవచ్చు ఆయన దేవుడండి అందుకే బలహీనుడు కాలేదనంటే ఆయన దేవుడే, కానీ భూమి మీద మానవుడిగానే వచ్చాడు. ఆయన ఎందుకు బలహీనుడు కాలేదో మీకు తెలుసా? అసలు కారణం ఏంటో తెలుసా? ఆ అంధకార గడియ రాక మునుపు ఆయన ఒక ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన మనము కూడా చేయాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. 26వ అధ్యాయము మత్తయి సువార్త, 26వ అధ్యాయము మత్తయి సువార్త 36వ వచనము. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనబడి నా చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయ 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆ అంధకార గడియకు ముందు యేసు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటంటే నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి పోనుము అని అన్నాడు. అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే అన్నాడు. శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో, శ్రమకు ముందు ఎలా ప్రార్థన చేయాలో కూడా దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు అంటే ఈ సమయంలో ఈ శోధన తప్పించుట మీ చిత్తమైతే తప్పించు, కాకపోతే మీ చిత్తము కాకపోతే, అది మీ ఇష్టం కాకపోతే దాన్ని ఎదిరించటానికైనా దాన్ని భరించటానికి శక్తినైనా నాకు దయచేయి అనే ఒక ప్రార్థన జీవితాన్ని ముందుగా మనకు ఆయన జీవితంలో నుంచి నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత కంటిన్యూషన్లో ఏమని రాయబడిందో చూడండి. మత్తయి సువార్త 26:40లో ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి అన్నాడు. ఇక్కడ చూడండి, ఆత్మ బలమే, శరీరమే బలహీనత అన్నాడు. కాబట్టి ఆత్మలో యేసు ప్రభు బలహీనుడు కాలేదు. ఆ అంధకార గడియ సమయంలో మనము కూడా అలాంటి అంధకార గడియలు మన జీవితంలో దేవుడు అలౌ చేసినప్పుడు దానికి ముందు కానీ ఆ అంధకార సమయంలో కానీ నీ ప్రార్థనా జీవితం ఎలాగుండాలంటే, తండ్రి నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు, ఈ శోధనను నా యొద్ద నుండి తొలగించు, ఈ కష్టమును నా యొద్ద నుండి తొలగించు, లేని ఎడల ఇది నీ చిత్తమైతే దానిని భరించే శక్తి అన్న నాకు దయచేయి అని ప్రార్థించుకోవాలి. అప్పుడు మన ఆత్మ బలహీనపడకుండా బలము కలిగి జీవించగలుగుతాము. యేసు ప్రభు ఆ అంధకార గడియలలో ఆయన బలహీనుడు కాలేదు. ఆయన బలహీనుడు కాలేదు. ఇన్ ద డార్క్ అవర్ జీసస్ డిడెంట్ బికమ్ ఎ వీక్. కాబట్టి మొదటి పాఠం మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, నీ చుట్టూ అంధకారమే వచ్చిన నీవు బలహీనుడువు కాకూడదు. అంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. 23వ కీర్తన 4వ వచనంలో దావీదు మనకి ఏం నేర్పిస్తున్నాడు చూడండి. 23:4 ఇందాకలో చదువుకున్నాం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్నాడు. నేను భయపడను. కారణం ఏంటో కిందన చెప్పాడు, మీరు చూడండి. గాఢాంధకారపు అంటే అదేంటి? అంధకారము సమయము ఆయనకి కలిగింది. అలాంటి సమయములు, అలాంటి లోయలలో ఆయన సంచరించవలసిన పరిస్థితి వచ్చింది. ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు. ఏ అపాయమునకు అంటే ఎన్ని అపాయాలైనా సరే,
అని అర్థం. ఎలాంటి అపాయాలైనా అని అర్థం. ఏ అనే పదంలో ఆ రెండు మాటలు మీరు గుర్తుకొచ్చుకోవాలి. ఎన్ని అపాయాలైనా, ఎలాంటి అపాయమైనా సరే నేను భయపడను అంటున్నాడు. కారణం ఏంటంటే నీవు నాకు తోడైయుందువు, ఇది మొదటిది. రెండవది, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర, దండము, మూడు విషయాలు ఉన్నాయి. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్ర, నీ దండము అను ఆ మూడు విషయాలు మీరు ఆలోచించండి. దుడ్డు కర్ర, దండము అంటే అర్థం ఏంటో తెలుసా? దుడ్డు కర్ర ప్రార్థనకు, దండము వాక్యమునకు సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ దావీదు భక్తుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని మాట్లాడుతున్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఆయన దగ్గర ఏమున్నాయి? ఒక దుడ్డు కర్ర ఉంది, ఒక దండమునుంది. దుడ్డు కర్ర క్రూర మృగములు గొర్రెలను ఎత్తుకొని పోవటానికి వచ్చినప్పుడు ఆ దుడ్డు కర్రతో మృగములను కొట్టడానికి, అందుకే అది ప్రార్థనకు పోలికగా చెప్పాను. రెండవది, నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. దండము అంటే దేవుని వాక్యము అని. కాబట్టి ప్రార్థన, దేవుని వాక్యము మనము కలిగి ఉంటే అంధకార సమయములలో, అంధకార గడియలలో మనము బలహీనులము కాము. యేసు ప్రభు అంధకార గడియలలో బలహీనుడు కాలేదు. బలముతో ఆ అంధకార శక్తులను ఎదిరించాడు. అటువంటి ప్రార్థనా జీవితం యేసు ప్రభు కలిగి ఉన్నాడు. మనము కూడా అటువంటి ప్రార్థనా జీవితమును, దేవుని వాక్యమును మన హృదయములో పెట్టుకొని ఆ అంధకారమును ఎదిరించగలగాలి. 91వ కీర్తన మరి చూద్దాం 6వ వచనంలో, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అన్నాడు. ఇక్కడేంటి? చీకటిలో సంచరించు తెగులకైనంటే చీకటి కలిగిందా లేదా, అంధకారం కలుగుతుందా లేదా అంటే కలుగుతుంది. అలాంటప్పుడు ఏ తెగులుకైనను, ఏ రోగమునకైనను నీవు భయపడకుందువు అంటే అర్థం ఏంటంటే, మొదటి వచనం చదివితే 91వ కీర్తన మొదటి వచనము, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిను నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మనం యేసుని ఆశ్రయిస్తే, ఆయనను నమ్ముకుంటే, ఆయనను గట్టిగా హత్తుకుంటే ఎలాంటి చీకటినైనా మనము ఎదిరించగలము. బలహీనులం కావసరం లేదు. మనం అంధకార సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తుంది మనం బలహీనులం అయిపోవటానికి కాదు, ఆ అంధకార శక్తులను ఎదిరించటానికి దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో ఆ అంధకారం వస్తుంది. ఆ అంధకారముని చుట్టూ విపరీతమైన అప్పుల సమస్యలతో రావచ్చు, విపరీతమైన రోగములతో రావచ్చు, విపరీతమైన కుటుంబ సమస్యలతో రావచ్చు, అనేక కోణాల్లో అనేకమైన ఇబ్బందులతో ఆ అంధకారము నీ చుట్టూ వస్తుంది. నీవు బలహీనుడివి కాకూడదు. అది అంధకార గడియే. ఆ అంధకార గడియ వానికి ఇవ్వబడుతుంది, దుష్టునికి. అది అంధకార అధికారము మన మీదకు వస్తుంది. కానీ బలహీనులు మనం కాకూడదు అని యేసు ప్రభు జీవితాన్ని బట్టి మనకు నేర్పించబడుతుంది. మీరు ఒక మాట చూడండి, పేతురు భక్తుడు 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాస్తున్నాడో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అన్నాడు. 20వ వచనం నుండి చదువుదాం కొంచెం మనకు అర్థమైనప్పుడు. మేలు చేసి తప్పిదమునకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలవబడితిరి. అంటే మనం ఏ తప్పు చేయకపోయినా మన మీదకు నేరాలు మోపబడతాయి, మనం ఏ పొరపాటు చేయకపోయినా మనం బాధింపబడతాము. ఇలాంటి సందర్భాల కొరకే మనం పిలువబడ్డామంట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీ తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అంట. యేసు ప్రభు శిలువ శ్రమలు మనకు మాదిరిగా ప్రభు ఉంచిపోయాడు. ఆయన అంధకారము ఆయన చుట్టూ వచ్చినప్పుడు, అంధకార గడియలో ఆయన ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు బలహీనుడు కాలేదు. మనము కూడా బలహీనులం కాకూడదని మొదటిగా ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అంధకార గడియలలో యేసు బలహీనుడు కాలేదు.
అంధకార గడియలలో మనము కూడా బలహీనులం కాకూడదు అంటే మనం మహోన్నతుని ఆశ్రయించాలి, ప్రార్థించాలి, వాక్యము కలిగి జీవించాలని మనకు నేర్పిస్తుంది దేవుని వాక్యము. ఇది మొట్టమొదటి విషయము, దేవుడు నాకు బయలుపరిచిన సత్యము మీకు తెలియజేశాను. రెండవది, యేసు ప్రభువు చీకటి శక్తులను ఎదిరించాడు. చీకటి శక్తులను ఎదిరించాడు. ఆయన అలాగే ఎదురిస్తాడని ప్రవచనం మనకి ముందుగానే ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలోనే రాయబడి ఉంది కదా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము చూడండి. 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పాడు. అది అన్న మాట తెలుగులో ఉంది కానీ పుట్నోట్లో ఆయన అని ఉంది. ఈ వచనం మనందరికీ బాగా తెలిసిందే. యేసు ప్రభువు సాతాను యొక్క తల చెదగొట్టింది ఆ అంధకార గడియలోనే. సాతానుడు అంటే అసలు అంధకార శక్తులన్నిటికి అధిపతి. వాని తలనే అంధకార సమయంలో, వాడి సమయంలోనే, వాడి అధికారములోనే యేసు ప్రభు తల చెదగొట్టేశాడు. అలా చెదగొడతానని వాగ్దానము ముందుగానే ఉన్నది, ప్రవచనం ఉన్నది, ప్రవచనము నెరవేరింది కూడా. అంటే రెండవదిగా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, ఆ అంధకార సమయాన్ని నీ జీవితంలోనికి ఎందుకు తెస్తాడంటే, ఆ అంధకార సమయములో ఆ చీకటి అంధకార శక్తులను నువ్వు ఎదిరించే శక్తితో నింపబడాలని, ఆ అంధకార శక్తులను నువ్వు బంధించాలని దేవుడు నీకు ఆ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అంధకార సమయములలో, అంధకార గడియలలో యేసు ప్రభు సాతాను శక్తులను ఎదిరించినట్లుగా, వాటిని బంధించినట్లుగా, సాతాను యొక్క తల చెదగొట్టినట్లుగా మనము కూడా అలాంటి భక్తి జీవితం చేయాలని, అట్లాంటి బలవంతులమై ఉండాలని రెండవదిగా మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దయచేసి ఒక వచనాన్ని చూద్దామా? చాలా అద్భుతమైన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అన్నాడు. ఎవరితో పోరాడుతున్నాము మనం? అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడుతున్నాము. దురాత్మ సమూహములతో. ఒక్క దురాత్మ కాదు, లక్షల కొలది దురాత్మలు నీ మీదకి వచ్చినా కూడా వాటిని జయించగలిగిన శక్తిని, సామర్థ్యమును ఆ అంధకార గడియలోని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు దానికి మనకు మాదిరిగా ఇక్కడ చూపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగా ధ్యానం చేయించాడో, ఎంతగా నాకు నేర్పించాడో అది నేను అనుభవించి ఈ మాటలు నేను చెప్తున్నానండి. రెండవదిగా, అంధకార గడియలో యేసు ప్రభు చీకటి అంధకార శక్తులను ఎదిరించాడు. మనము కూడా ఆ చీకటి అంధకార శక్తులను ఎదిరించాలి. దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అన్నాడు. సాతానును మన కాళ్ళ క్రింద త్రొక్కించే సమయం ఒకటి దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రతి ఒక్కడు, ప్రతి భక్తుడు, ప్రతి క్రైస్తవుడు, యేసు రక్తము చేత కడగబడిన ప్రతి భక్తుడు సాతాను తలను తన్నాలి, వాడిని మన కాళ్ళ కింద చితక తన్నాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాగ్దానమును దేవుడు మనకిచ్చాడు. ఎప్పుడైనా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నించావా? నువ్వు ప్రార్థన చేసావా? మనం, ప్రభువా నాకు వాగ్దానం చేసావు, లేమి కలగదని, కొదువ కలగదని,
ప్రభువా నువ్వు ఒకనికి ఇచ్చేటట్లు చేస్తావు, ఒకని దగ్గర అడుక్కునేటట్లు చేయవని వాగ్దానాన్ని, తలగా ఉంచుతానన్న వాగ్దానాన్ని, స్వస్థపరుస్తానన్న వాగ్దానాన్ని, ఎన్నో వాగ్దానాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం కూడా దేవుడు మనకిచ్చాడు. సాతానుని మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చెరగదొక్కుతానని. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఎప్పుడైనా ప్రార్థన చేశామా మనం? ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు మృతుల పునరుద్ధానం తర్వాత ఆయనకు ఇంకా అధికారం ఎలాగివ్వబడిందనంటే అన్ని నామముల కంటే పైనామం అయిపోయింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనకి 11వ వచనంలో కనబడుతుంది. అన్ని నామముల కంటే ఆయన నామము పైగా హెచ్చింపబడిందని. అలాగే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. 3వ అధ్యాయము 22వ వచనము. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అంట. ఎక్కడున్నాడు యేసు ప్రభు? దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎవరెవరి మీద అధికారులు పొందాడు? శక్తుల మీద, దూతల మీద, సమస్తం మీద అధికారము పొందాడట. ఆ యేసు ప్రభువుతోనే మనకు సహవాసము కలిగి ఉండాలని దేవుడు ఆశించాడు. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తు యేసుతోనూ ఉన్నది అని అన్నాడు. ఆ క్రీస్తుతో సహవాసము మనం ఉంటే, ఆ క్రీస్తే మనలోని ఉంటే మనకు కూడా ఉన్న అధికారం ఏంటంటే చీకటి అంధకార శక్తుల మీద మనకు అధికారం ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయములో శిష్యులు దురాత్మలను పారద్రోలటం చూశారంట, ఆయన నామాన్ని ఉచ్చరించుట. ఆ సంతోషముతో యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు ఆ మాట చెబుతూ ఉన్నారు. చూడండి 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనము. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా అన్నాడు. అక్కడ సందర్భం అంతా మనకొద్దు. యేసు ప్రభు నామమును మనం ఉచ్చరించినప్పుడు దెయ్యాలు లోబడుతున్నాయి, దెయ్యాలు పారిపోతున్నాయి. అంధకార గడియే, కానీ దేవుడు నిన్ను శక్తివంతముగా వాడుకునే గడియగా చేస్తాడు దానిని. యేసు ప్రభు అంధకార గడియలలో మొదటిగా బలహీనుడు కాలేదు, రెండవదిగా చీకటి శక్తులను ఎదిరించాడు. మనము కూడా అంధకార గడియలలో మనం బలహీనులం కాకూడదు. అంధకార గడియలలో చీకటి శక్తులను ఎదిరించే శక్తిని, సామర్థ్యమును ప్రభు మనకిచ్చాడు. మూడో విషయాన్ని ధ్యానం చేద్దాము. ఆ అంధకార గడియలలోనే యేసు ప్రభువు లేఖనములను నెరవేర్చాడు. యోహాను సువార్త ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 23వ వచనం చూద్దాం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చినో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు అన్నాడు. లేఖనము నెరవేరునట్లు అంటే లేఖన నెరవేర్పు దిశగానే ఆ అంధకార సమయంలో యేసు ప్రభు జీవించాడు. ఇంకా మనం కొంచెం కిందకి మనం వచ్చి చదివితే ఇంకొంచెం కిందకి 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను అన్నాడు. లేఖనాలు నెరవేర్పు ఆగలేదు. ఆ అంధకార సమయములో, అంధకార సమయమే, అది సాతాను యొక్క అధికారమే, కానీ దేవుని వాక్యము నెరవేరుతూనే ఉంది. నీ జీవితంలో కూడా అంధకారం వచ్చినప్పుడు దేవుని వాక్యము, దేవుని వాగ్దానములు నువ్వు గట్టిగా పట్టుకొని ప్రార్థించి ఆ వాగ్దానాలను నెరవేర్చుకొనవచ్చు. ఇది 3వ పాఠంగా మనకు యేసు ప్రభు ఒక మాదిరి మనకు కనబడుతుంది. ఎలాంటి అంధకారంలో ఈరోజు నీవు ఉన్నావో, అది అప్పుల సమస్యో, కుటుంబాల సమస్యో, కోర్టు కేసుల సమస్యో, లేదా ఇంకే విధమైన సమస్యో,
భార్య నుండో భర్త నుండో మరి మోసపోయావో, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో, రోగములతో అంధకారము అలుముకుందేమో నిన్ను, దేవుని వాక్యమును పట్టుకో. దేవుని వాక్య ప్రకారంగా ప్రార్థన చేయి. దేవుని వాక్య ప్రకారంగా అలాంటి సమయంలో కూడా నీవు జీవించాలి. బలహీనుడు కైపోకూడదు. దేవుని వాక్యంలో నుంచి నీవు తప్పిపోకూడదు. కొంతమంది కష్టాలు రాగానే దేవుని వాక్యాన్ని వదిలేస్తారు, దేవుని మందిరాన్ని వదిలేస్తారు, ప్రార్థన వదిలేస్తారు. ఎంత ప్రార్థనా జీవితం చేసినా కూడా నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎంత వాక్యం తెలిసినా కూడా నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నేను మానక దేవుని మందిరానికి వెళ్తున్నా కూడా ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందని అప్పుడు బలహీనులైపోయి అప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించటం మానేసి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. దావీదు జీవితంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. శ్రమ కలగనప్పుడే ఆయన త్రోవలోంచి తప్పిపోయాడట. ఇప్పుడు శ్రమ కలిగినా కూడా తప్పిపోలేదు. కారణం ఏమిటి అని అంటే ఆయన వాక్యము ఆయనను బలపరుస్తుంది. అంటే అంధకార సమయము నీకు వచ్చినప్పుడు, ఆ అంధకారపు లోయలలో, గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించినప్పుడు దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. కనుక ఆ వాక్యమునే, ఆ వాగ్దానాలనే నువ్వు స్వతంత్రించుకొనటం ప్రార్థన చేయాలి, ప్రారంభించాలి. అదే 119వ కీర్తన 143వ వచనం చూడండి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి అంటున్నాడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసండి? శ్రమ లేనప్పుడు కాదు. శ్రమ లేనప్పుడు ఎవడైనా ఆనందిస్తాడు. శ్రమలలో కూడా ఆనందించగలిగిన వాడే క్రైస్తవుడు. క్రైస్తవునికి సిగ్నిఫికేషన్స్ ఏంటంటే, క్రైస్తవుని యొక్క పోలిక ఏంటంటే, అతడు క్రైస్తవుడు అని చెప్పడానికి ఎన్ని కష్టాల్లోనైనా వాడి ముఖము మీద చిరునవ్వు తొలగిపోదు, ఆనందము తొలగిపోదు. వాడు నిజమైన క్రైస్తవుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అంధకారము యేసు ప్రభు, అంధకార గడియలలో యేసు ప్రభువు లేఖనాలను నెరవేర్చాడు. అలాంటి అంధకార సమయం మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, అంధకార గడియలు మన చుట్టూ అలుముకొనినప్పుడు వాక్యము అను ఖడ్గముతో మనము ఎదిరించాలి దుష్టులను. వాక్యమును అప్పుడే ఎక్కువగా హత్తుకోవాలి. అప్పుడే దేవుని వాగ్దానాలను, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని వాక్యమును నెరవేర్చాలి అని మనకు మూడవదిగా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. 4వ విషయానికి మనం వెళ్తే, యేసు అంధకార గడియలలో దేవునికి విధేయుడయ్యాడు. దేవునికి విధేయుడయ్యాడు. ఆ అంధకార సమయంలో ఆయన ఎంత శ్రమ పడాల్సి ఉందో, ఎన్ని అవమానాలు పడాల్సి ఉందో, ఎన్ని అన్యాయపు తీర్పులు ఆయన మీదకి వస్తున్నాయో అవన్నిటినీ విధేయుడయ్యాడు. శ్రమ కలిగినప్పుడే విధేయత చూపించాలి. అలాగూ విధేయత చూపించాడు కాబట్టి ఈరోజు ప్రపంచమంతటా అన్ని భాషలలోనూ ఆయన గ్రంథము తర్జుమైంది. అన్ని భాషలలోనూ ఆయనను ఆరాధిస్తున్నారు. అన్ని జాతిల వారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఏ దేవుడికి ఎంత క్రెడిట్ లేదండి. కొన్ని దేవుళ్ళు కొన్ని భాషల వరకే, కొన్ని జాతుల వరకే, కొన్ని దేశాల వరకే, కొంతవరకే, కొంత భాగమే. కానీ యేసు విశ్వమంతటా స్తుతించబడుచున్న ఒకే ఒక్క నిజమైన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అంత ఘనత ఆయనకి ఎలా వచ్చింది అనంటే అంధకార గడియలో విధేయుడయ్యాడు. మన జీవితంలో కూడా అంధకార గడియలు వచ్చినప్పుడు మనము విధేయులమవ్వాలి. విధేయులమై ప్రభువు కొరకు మనము జీవించాలి. అప్పుడు నిజమైన ఆశీర్వాదం మనం పొందుతాం. ఆ అంధకార గడియలలో యేసు ప్రభు విధేయుడయ్యాడు కాబట్టే కోట్ల మందికి ఇప్పటికీ ఇంకెప్పటికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండిపోతాడు. మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు మలచాలేనంటే మన జీవితంలో అంధకారాలు రావాలి. ఆ అంధకార సమయములలో మనం ప్రభువుకి
మొదట అంధకార గడియలలో యేసు ప్రభువు బలహీనుడు కాలేదు, మనము కూడా అంధకార సమయంలో బలహీనులం కాకూడదు. రెండవది, అంధకార గడియలలో ఆ చీకటి సమయాలలో చీకటి అంధకార శక్తులను యేసు ఎదిరించారు. మనము కూడా అలాంటి అంధకార సమయంలో చీకటిని గద్దించాలి, ఆ అంధకార శక్తులను గద్దించాలని, ఎదిరించాలని నేర్పిస్తున్నాడు. మూడవదిగా, అంధకార గడియలలో యేసు ప్రభు లేఖనాలను నెరవేర్చాడు. మనము కూడా అంధకార సమయంలోని వాక్యమును, వాగ్దానాలను, ఆజ్ఞలను పట్టుకొని ప్రార్థనలు చేయాలి, వాక్యమును పట్టుకొని అంధకారాన్ని ఎదిరించాలి అనే పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నాలుగవదిగా, అంధకార గడియలలో యేసు ప్రభు విధేయుడయ్యాడు కాబట్టి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు. అంధకార గడియలలో మనము విధేయులుగా దేవునికి జీవిస్తే మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక ఆయన వ్యభిచారంలో పడిపోయాడు, ప్రభు నమ్ముకున్న వ్యక్తి. ఎందుకంటే ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా కష్టాలు వచ్చాయన్న. ఎందుకు ఈ కష్టాలు ఎదిరించలేకపోతున్నాను, ఎలాగో నేను బలహీనుని అయిపోయాను అని ఆ వ్యభిచారం మొదలుపెట్టాడు. ఆ అంధకార సమయంలో సిగరెట్లు మొదలు పెడతారు కొంతమంది. కష్టాలు వచ్చేటప్పుడు సిగరెట్లకు వెళ్ళిపోతారు, కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టిన వ్యసనాలన్నీ మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తుంటారు. విధేయులమవుతే ఆ శ్రమకాలము తర్వాత మహిమగల ఆశీర్వాదం మనకు వస్తుంది. నేను శోధించబడిన ఎడల సువర్ణముగా నేను మారేదనని యోబు భక్తుడు చెప్పాడు. ఆ శోధన సమయంలో, ఆ శోధన కాలములో ప్రభువుకి విధేయుడుగా నీవు జీవించగలిగితే ఎంతమందికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడో, ఎంతమందికి నిన్ను ఒక మాదిరికరమైన భక్తుడిగా చేస్తాడో మీరు ఆలోచించండి. కనుక ప్రియులరా, మనం నేర్చుకుంటుంది నాలుగవదిగా, అంధకార సమయంలో యేసు విధేయుడయ్యాడు, మనము కూడా విధేయులం అవ్వాలి. ఐదో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఐదు విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను. చూడండి, యేసు అంధకార గడియలలో దేవునిని మహిమపరిచాడు. యేసు ప్రభు మహిమ ఎప్పుడు కనపరచబడింది? యోహాను సువార్త మీరు చూడండి, 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో, ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పి గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచబోవు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. అక్కడి వరకు మనకు బాగానే ఉంది. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు అన్నాడు. అప్పటికి ఇంకా యేసు ప్రభు మహిమపరచబడలేదు, అంటే సిలువకు అప్పగింపబడలేదు కనుక పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడలేదు. యేసు ప్రభు 16వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్తాడు కదా, నేను తండ్రి వద్దకు వెళ్తానని, వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీకు పంపిస్తాను అన్నాడు. అప్పటి వరకు పరిశుద్ధాత్మ పంపబడదు కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాను కడుపులో నుండి జీవజల నదులు పారునని, విశ్వాసం ఉంచబోవు వారు పొందుకోబోయే ఆత్మను గూర్చి ముందుగానే చెప్పాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మేడగది మీదకి వాళ్ళు ప్రార్థించటం, పరిశుద్ధాత్మ 2వ అధ్యాయంలో వారి మీదకి దిగి రావటం జరిగింది. దానికి మధ్యలో ఆయన మహిమపరచబడవలసి ఉన్నదంట. అంటే శ్రమల సమయములో, ఆ అంధకార గడియలలో దేవునిని మహిమపరిచిన అనుభవము యేసు ప్రభువుకి ఉన్నది. అలాంటి అంధకార గడియలు నీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చినప్పుడు దేవుడిని నీవు ఎంత మహిమపరుస్తున్నావు? ఇది 5వ పాఠం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. 17-18 వచనాలు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఆ మాట చూడండి. నిజంగా మనం దేవుని పిల్లలమైతే, యేసుని మనకు మాదిరిగా పెట్టుకొని, ఆయన శ్రమలు మనకు మాదిరిగా పెట్టుకొని అనుసరించిన వారమైతే,
యేసు అంధకార గడియలలో దేవుని మహిమపరచునట్లు మనము కూడా క్రీస్తుతో పాటు మహిమ పొందుటకును ఆయన మహిమపరచుటకు కూడా వారసులమవుతాం. అంధకార గడియలలో ఆయన యేసుని మహిమపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువుకి అంధకార గడియ అనుగ్రహింపబడింది. ఆ గడియలో యేసు ప్రభు చేసిన ఆ 5 విషయాలు అంధకార గడియలు మన జీవితంలో వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఒక మాదిరిని దేవుడు మనకు ఉంచిపోయాడు. ఇది గొప్ప విషయం, అద్భుతమైన విషయం, మహిమ కలిగిన విషయం. దేవుడు మనతో మాట్లాడితే ఈ గుడ్ ఫ్రైడే దినమున, ఈ శుభ శుక్రవార దినమున, ఈ శిలువ ధ్యానముల సమయములలో మనము దేవుని మహిమపరచువారుగా ఉండాలి. ఎలా బ్రతకాలో, అంధకార గడియలను ఎలాగూ ఎదిరించాలో, అంధకార గడియలలో దేవుని వాక్యమును ఎలాగూ నెరవేర్చాలో, ఎలాగూ మనము బలహీనులము కాకూడదో, ఎలాగూ దేవుణ్ణి మహిమపరచాలో, ఎలాగూ ఇతరులకు ఆశీర్వాదకరముగా మనం మలచబడాలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇది అంధకార గడియ. నీ జీవితంలో కూడా వస్తుంది అంధకార గడియలు. ఆ సమయంలో నీవెలా జీవించాలో నేర్పించే ఒక గొప్ప పాఠము యేసు శిలువ శ్రమలలో మనకి నేర్పింపబడుతుంది. దేవుడిచ్చిన ఈ వాక్యమును బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు పొందిన ఆ అంధకార గడియలలో, శ్రమలలో మమ్ములను పాలిభాగస్తులు చేస్తున్నారు. అందుకొరకే మేము పిలువబడితేమని మాట్లాడారు. ఆ అంధకార గడియలు మాకు వచ్చినప్పుడు మీరే మాకు మాదిరని మీ వాక్యము సెలవిస్తుంది. ఆ అంధకార గడియలలో మేము బలహీనులము కాకూడదు. దురాత్మ శక్తులను ఎదిరించగలిగిన ప్రార్థనా జీవితము, ఆ అంధకార గడియలలో నీ వాక్యమును, నీ ఆజ్ఞలను నెరవేర్చగలిగిన కృప, ఆ అంధకార గడియలలో నీకు విధేయులమై దీవించబడటానికి, ఆ అంధకార గడియలలో నిన్ను మహిమపరచటానికి మాకు శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. కృప చూపండి. విన్న వాక్యము దుష్టుడెత్తుకొని పోకుండానట్లు కృప చూపి ఈ వాక్యమును బట్టి అనేకులు బలపరచబడటానికి మీ మహిమను కనపరచమని, అనేకులు వర్తమానం విని దీవించబడటానికి శక్తిని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.